ఎడ్యుకేషన్ హ్యాండిల్స్ కెరియర్ బట్ బిహేవియర్ హ్యాండిల్స్ యువర్ క్యారెక్టర్. రాజ్యసభలో ఈ మధ్యలో ఒక బిగ్ బాస్ ఎపిసోడ్ జరిగింది. बहुत अच्छा जवाब दिया. You're a great storyteller, ma'am. Congratulations. I must humbly submit. Entertainment tax, ticketing of films are all state subjects, sir. No point in asking me. It was not a debate. It's a clash of egos between Nirmala Sitharaman and Jaya Bachchan. జయా బచ్చన్ గారు మొదట మైక్ అందుకొని కొద్దిగా తల తిక్కగా మాట్లాడారు. ఆవిడ చాలా సార్లు అలాగే మాట్లాడుతుంది, పబ్లిక్ ఈవెంట్స్ లో అంతా కూడా చూసుంటారు. ఈ మధ్య చాలా బ్యాక్ లాషెస్ కూడా ఎదుర్కొనింది, అయినా కానీ ఆమె ఏం మారలేదు. నిర్మలా సీతారామన్ గారిని ఉద్దేశించి యూ హ్యావ్ గివెన్ ఎ వెరీ గుడ్ ఆన్సర్స్ మేడం, యు ఆర్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్ అనింది. అంటే ఏంటో తెలుసా, మీరు చెప్పేదంతా కథలే, మాకు కావాల్సింది ఆన్సర్స్ అని చెప్పి ఫేస్ మీద కొట్టినట్టు మాట్లాడింది. ఈ టాపిక్ అంతా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ గురించి వచ్చింది. ఇక నిర్మలా సీతారామన్ గారు లేచి ఇంకా నేనేం తక్కువ తిన్నానా అన్నట్టు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మేడం ఇది వినండి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ స్టేట్ సబ్జెక్ట్, నో పాయింట్ ఇన్ ఆస్కింగ్ మీ. ట్యాక్స్ తగ్గించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, నన్ను అడగడం ఏంటి అని క్లియర్ గా లాజిక్ తో కొట్టారు. అంతటితో ఆగలేదు. వోకల్ కార్డ్స్ ఆర్ నాట్ విత్ యూ ఓన్లీ, వి ఆల్సో హ్యావ్. అంటే అరిచే గొంతు నీ దగ్గరే కాదు మా దగ్గర కూడా ఉంది అంటూ ఓ రేంజ్ లో ఆన్సర్ ఇచ్చింది. వీళ్ళందరూ చదువుకున్న మేధావులు కదా, బట్ లుక్ అట్ దేర్ బిహేవియర్స్. ఒకరేమో నేను పెద్ద సెలబ్రిటీ అని, ఇంకొకరేమో నేను పెద్ద మినిస్టర్ అని, ఇలాగే ఈగో క్లాషెస్ జరుగుతున్నాయి. ఈ గ్రేట్ స్టోరీ టెల్లర్ కామెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? జయా బచ్చన్ కరెక్టా లేకపోతే నిర్మలా సీతారామన్ కరెక్టా? ఇలాంటి ప్రవర్తన మన ప్రజాస్వామ్యంలో కరెక్టేనా? కామెంట్ యువర్ ఫైర్ బిలో.